ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే తిరుమల వెంకటేశ్వర ఆలయం లాజిస్టిక్స్ పరంగా ఒక మాస్టర్ క్లాస్గా ఎలా మారిందో మనం చూద్దాం. 9వ శతాబ్దంలో పల్లవుల కాలం నాటి ఆ అద్భుతమైన ద్రావిడ వాస్తుశిల్పాన్ని మనం ఒకసారి గమనిస్తే, చుట్టూ శేషాచల కొండల పచ్చని అందాలు, మధ్యలో స్వర్ణ కిరీటంలా మెరిసిపోయే ఆనంది నిలయం, అణువణువునా పవిత్రత ఉట్టిపడుతుంటుంది కదా. ప్రతిరోజూ వేలాది మందిని అయస్కాంతంలా ఆకర్షించే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కొలువైన ప్రదేశమిది. ఇక్కడ ప్రతి రాయికి ఒక ప్రాచీన వైభవముంది. ఇప్పుడొక కళ్ళు చెదిరే నంబర్ గురించి మాట్లాడుకుందాం. 14,200. అంటే రద్దీ సమయాల్లో కేవలం 1 గంట వ్యవధిలో అంతమంది యాత్రికులను ప్రాసెస్ చేస్తారు. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే నిమిషానికి దాదాపు 230 మంది. ఒక ప్రాచీన కట్టడం లోపల సెకండ్ల వ్యవధిలో ఇంతమందిని ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు పంపించే ఆ స్థాయి నిర్వహణ, అబ్బా, నిజంగా అబ్బురపరుస్తుంది కదా. దీనికి తోడు ఇంకో విస్మయపరిచే గణాంకముంది, 1,00,000. అవును, ప్రతిరోజు సుమారు 1,00,000 మందికి ఈ ఆలయంలో ఉచితంగా భోజనం, అదేనండి నిత్యాన్నదానం జరుగుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ భారీ వంటశాలల్లో వందల కొద్ది వంటవాళ్లు అలసట లేకుండా వండటం, లక్షలాది ఆకుల్లో వేడివేడి ప్రసాదాలను వడ్డించటం. ఇదంతా వింటుంటేనే అక్కడి ఆపరేషన్ స్కేల్, లాజిస్టిక్స్ ఎంత బృహత్తరమైనవో మనకు ఇట్టే అర్థమవుతుంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అదే మన 2వ విభాగం, ఒక లాజిస్టికల్ పీడకల. భక్తుల విశ్వాసానికి, సహనానికి ఇది ఎలాంటి పరీక్ష పెట్టిందో ఇప్పుడు చూద్దాం. 20 గంటలు. అవును, కేవలం స్వామివారిని ఒక్క క్షణం దర్శించుకోవటం కోసం యాత్రికులు నిలబడాల్సిన గరిష్ట సమయమిదే. భక్తి, సహనాలకు ఇంతకంటే కఠినమైన పరీక్ష ఏముంటుంది చెప్పండి. ఆ ఇరుకైన క్యూలైన్లలో పగలు రాత్రి అనే తేడా లేకుండా వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ అంత సమయం గడపడమంటే మామూలు విషయం కాదు కదా. మనసులో భక్తి ఎంతున్నా ఆ శారీరక అలసట వాళ్లని తీవ్రంగా కలవరపెట్టేది. అప్పట్లో ఆ భౌతికపరమైన అడ్డంకులు ఎలా ఉండేవో మనం గమనిస్తే, దాదాపు 84 ఇనుప గ్రిల్స్ ఉన్న వెయిటింగ్ కంపార్ట్మెంట్లు ఉండేవి. ఒక్కో గదిలో ఏకంగా 400 మంది. అంటే ఒకేసారి దాదాపు 33,000 మంది యాత్రికులను ఆ గదుల్లో ఉంచేవారు. గాలి, వెలుతురు సరిగ్గా ఆడని ఆ భారీ మూసియున్న ప్రదేశాల్లో వేల మంది అలా బంధించబడినట్లుగా ఉండటం ఎంతటి ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తుందో మనం ఊహించవచ్చు. అయితే ఆ శారీరక శ్రమ కంటే కూడా అత్యంత కష్టమైన విషయం మరొకటుంది, అదే అనిశ్చితి. ఆ లైన్లో ఉన్న యాత్రికులకు తాము ప్రధాన గర్భగుడి వద్దకు ఎప్పుడు చేరుకుంటామో అసలు తెలిసేదే కాదు. ఆ ఎదురుగా ఉన్న తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని ఒక రకమైన అంధకారం. నిజం చెప్పాలంటే గంటల తరబడి నిలబడడం కంటే కూడా ఆ ఏమీ తెలియని మానసిక ఒత్తిడే యాత్రికులను మరింత బాధపెట్టేది. మరి ఈ అగమ్యగోచర స్థితికి పరిష్కారం ఏమిటి? అదే మన 3వ విభాగం, యాత్రికుల ప్రయాణాన్ని మ్యాపింగ్ చేయడం. ఈ క్లిష్టమైన సమస్యను ఛేదించడానికి టీటీడీ యంత్రాంగం మరియు విద్యావేత్తలు కలిసి ఆ సిస్టమ్ను ఎలా విడదీసి విశ్లేషించారో చూద్దాం. ఇదిగో ఈ రేఖాచిత్రం ఒకసారి గమనిస్తే ఆ మాస్టర్ ప్లాన్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొండపైకి రావడం దగ్గర్నుంచి క్యూ కాంప్లెక్సులు, ప్రధాన గర్భగుడి, మళ్లీ బయటకొచ్చే మార్గాల వరకు ప్రతి ఒక్క ఘట్టాన్ని ఒక చార్ట్పై పెట్టి మ్యాప్ చేశారు. అసలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది, ఎక్కడ సమయం వృధా అవుతోంది అనేది పసిగట్టడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. వాళ్ళు ఆ ప్రయాణాన్ని ప్రధానంగా 4 దశలుగా గుర్తించారు. 1. కొండపైకి రావడం. 2. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించడం. 3. గర్భగుడిలో అసలైన దర్శనం. 4. ప్రసాద వితరణ మరియు భోజనం. ఒక్కో ఘట్టం ఒక్కో విభిన్నమైన సిస్టమ్ కాబట్టి అన్నింటికీ ఒకే రూల్ వర్తించదు కదా. ప్రతి దశకు వేరువేరు ఆపరేషనల్ స్ట్రాటజీలు కావాలని వాళ్ళు పక్కాగా డిసైడ్ అయ్యారు. ఇక్కడే ఒక అద్భుతమైన మైండ్ గేమ్, అదేనండి సైకలాజికల్ ట్రిక్ ఉందండోయ్. కళ్యాణకట్టలో చూడండి, ఒక నాయి బ్రాహ్మణుడు ఒక భక్తుని దగ్గర సగం పనిచేసి వెంటనే పక్క వ్యక్తి దగ్గరకు వెళ్తాడు, మళ్ళీ మొదటి వ్యక్తి దగ్గరకు వస్తాడు. ఈ చిన్న కదలిక వల్ల ఏ ఒక్కరూ కూడా తాను వెయిట్ చేస్తున్నాను అని ఫీల్ అవ్వరు. అందరూ తాము అప్పటికే సర్వీస్ పొందుతున్నాం అన్న సానుకూల దృక్పథంతో ఉంటారు. ఎవరూ కూడా ఇది బోరు కొట్టే ప్రక్రియ అని అనుకోరు. ఇది నిజంగా ఒక ప్రాచీనమైన మాస్టర్ స్ట్రోక్. ఇక మనం అసలు ఘట్టానికి చేరుకున్నాం. అదే 4వ విభాగం, వర్చువల్ క్యూ విధానం. భౌతిక క్యూ లైన్ను పూర్తిగా తొలగించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఆ సూపర్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. పాత విధానానికి ఈ కొత్త విధానానికి మధ్య ఉన్న తేడా చూస్తే అసలు ఆకాశానికి భూమికున్నంత వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకవైపు పాత విధానంలో ఇరుకు గదుల్లో బందీలుగా ఉన్న ఫీలింగ్, అధిక ఆందోళన.
మరోవైపు కొత్త వర్చువల్ క్యూ విధానంలో యాత్రికులకు లభించిన పూర్తి స్వేచ్ఛ. మణికట్టుకు కట్టే ఒక చిన్న డిజిటల్ బ్యాండ్ లేదా టోకెన్ ద్వారా వాళ్ళ దర్శన సమయం పక్కాగా తెలిసిపోతోంది. ఆ టైం వచ్చే వరకు బయట పార్కుల్లోనో షాపింగ్ ఏరియాల్లోనో ఎంత ఫ్రీగా రిలాక్స్డ్గా తిరగొచ్చో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇంత పెద్ద విప్లవాత్మకమైన మార్పును వాళ్ళు రాత్రికి రాత్రే గుడ్డిగా అమలు చేయలేదు. చాలా తెలివిగా మొదట రోజుకు కేవలం 5,000 వ్రిస్ట్ బ్యాండ్స్తో ఒక పైలట్ ప్రాజెక్ట్లా స్టార్ట్ చేశారు. యాత్రికుల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ టెక్నికల్ సమస్యలను సరిదిద్దుకుంటూ వెళ్లారు. ఈ కొత్త సిస్టమ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆ పాత కష్టమైన క్యూ విధానానికి పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. ఇదే మన చివరి విభాగం, సంప్రదాయం మరియు ఆధునికత కలయిక. ఒక ప్రాచీన క్షేత్రం తన పవిత్రతను ఇసుమంతైనా కోల్పోకుండా ఆధునిక ఆపరేషన్స్ మేనేజ్మెంట్ను ఎలా వంటవట్టించుకుందో ఇక్కడ మనం నేర్చుకోవాలి. అసలు ఈ అద్భుతమైన విజయం వెనుకున్న అసలైన మేనేజ్మెంట్ పాఠం ఏంటో తెలుసా? ఆపరేషన్స్ పరిభాషలో దీనిని బాటిల్ నెక్ థియరీ అంటారు. అంటే ప్రధాన గర్భగుడి సైజును మనం పెంచలేము, అది ఫిక్స్డ్. కాబట్టి అక్కడ రోజుకు చూడగలిగే భక్తుల సంఖ్య మార్చలేని ప్రధాన అడ్డంకి. దీన్ని గుర్తించి అన్నదానం, తలనీలాలు లాంటి ఇతర ఫ్లెక్సిబుల్ సేవలతో దీన్ని ముడిపెట్టకుండా పూర్తిగా వేరు చేశారు. అవును, ఆ డీకపుల్ చేయాలన్న ఐడియానే ఆ భయంకరమైన క్యూలైన్లను మాయం చేసింది. దీన్నే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విద్యావేత్తలు కూడా చాలా గొప్పగా విశ్లేషిస్తున్నారు. వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే, ప్రధాన సవాళ్లను మిగిలిన సేవల నుండి ఇలా వేరు చేయడం అనేది ఆపరేషన్స్ రీసెర్చ్లోనే ఒక బేసిక్ ఐడియా. ఈ అద్భుతమైన ఓరియంటేషన్ వల్లే సరైన పరిష్కారం దొరికింది అని ప్రశంసిస్తున్నారు. అంటే సమస్యను మొత్తంగా చూడకుండా విడదీసి చూసిన విధానమే ఈ శాశ్వత పరిష్కారానికి దారితీసిందన్నమాట. మరి ఈ అద్భుతమైన ఎక్స్ప్లెయినర్ చూశాక ఏమనిపిస్తోంది? ప్రాచీన ఆధ్యాత్మికత మరియు ఆధునిక క్యూయింగ్ అల్గారిథంల ఈ స్మార్ట్ కాంబినేషన్ నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భారీ సంప్రదాయ సంస్థలు గాని, ఆధునిక మెగా ఈవెంట్స్ గాని ఎన్నో గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు కదా. సమస్య వచ్చినప్పుడు కేవలం భౌతికంగా పరిమాణాన్ని పెంచడమే కాదు, ఇలాంటి వినూత్నమైన లాజిస్టికల్ పరిష్కారాలను ఆలోచించడం ఎంత ముఖ్యమో ఈ కేస్ స్టడీ మనకు కళ్ళు తెరిపిస్తుంది. ఈ ఆసక్తికరమైన విశ్లేషణ మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.